సార్ చెప్తాను. అతను అయిపోతే చెప్తాను, మాట్లాడడం అయిపోతే చెప్తాను. చెప్పండి సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర వెళ్ళారు సార్. ఉత్తరాంధ్ర అరకు మన్యం జిల్లాలో ఆయన ఈ రోజున పర్యటన చేస్తా ఉన్నారు. 3 రోజులు పర్యటన చేస్తా ఉన్నారు. అక్కడ ఏం చేస్తా ఉన్నారు తెలుసా సార్? వర్షం వచ్చినా కూడా, వాతావరణం అనుకూలించకపోయినా కూడా 55 గిరిజన గ్రామాలు సార్, 55 గిరిజన గ్రామాలకి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకు కూడా ఈ రోజుకి డోలీల మీద పురిటి నొప్పులతో హాస్పిటల్కి తీసుకెళ్తారు సార్. వాళ్ళు కిలోమీటర్లు డోలీల మీద తీసుకెళ్తారు సార్. ఈ రోజున వాళ్ళకి 39.32 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి 19 రోడ్లు, 55 గ్రామాలు, 4000 పైచిలకు గిరిజనుల కుటుంబాలు, వాళ్ళందరికీ ఈ రోజున రోడ్లు వేయడానికి శంకుస్థాపన కోసం వెళ్ళారు సార్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరకు జిల్లాలో ఇప్పటికీ 55 గ్రామాలకి రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉంటాయి సార్. వీళ్ళు అక్కడ రోడ్లు వేయకుండా ఇప్పటం అనే గ్రామంలో 120 అడుగులు వెడల్పు రోడ్డు వేస్తారు సార్. వీళ్ళు కనీసం ఆటో వెళ్ళదా ఊరికి, ఒక బస్సు సౌకర్యం లేదా ఊరికి. ఇప్పటం అనే గ్రామానికి ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్సు రాదా గ్రామానికి అటుపక్కన ఇటుపక్కన బాటిల్ నెక్, మధ్యలో మాత్రం 120 అడుగులు రోడ్డు వేస్తారు సార్. గిరిజనులు ఈ రోజున ఎంత సంతోషపడతా ఉన్నారు సార్. వీళ్ళు పొలాల పక్కన ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి, సర్వే రాళ్లకి 1500 కోట్లు ఖర్చు పెడతారు సార్. రిషికొండ ప్యాలెస్ పక్కనే, అరకు పక్కనే ఉంటుంది సార్ రిషికొండ ప్యాలెస్ వైజాగ్లో. వీళ్ళు 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటారు. 3000 పైచిలుకు గ్రామాల్లో దగ్గర 1500 పైచిలుకు గ్రామాలకు రోడ్లు వేయచ్చు సార్. 1500 కోట్లు ఉంటే వీళ్ళు ఎప్పటం లాంటి గ్రామాల్లోకి వచ్చి మీరు ఇళ్ళు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని చెప్పి 120 అడుగులు రోడ్డు వేసేస్తారు సార్. కనీసం స్కూల్ బస్సు కూడా రాదు అక్కడికి. స్కూల్ బస్సు వచ్చే పరిస్థితులు లేవు. ఆ ఊరికి 2 పక్కల రైల్వే గేట్లు ఉన్నాయి. బాటిల్ నెక్ 12 అడుగుల రోడ్డు ఆ ఊరికి ఆ ఎండ్, ఆ ఊరికి ఈ ఎండ్లో. కానీ ఊరు మధ్యలో మాత్రం వీళ్ళకి 120 ఫీట్ రోడ్డు ఎందుకు వచ్చేస్తుంది సార్? కేవలం జనసేన పార్టీ సభకి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క అక్కసుతో వీళ్ళు 120 అడుగులు రోడ్లు వేస్తారు. ఎక్కడైతే రియల్ నెసెసిటీ ఉందో, ఎక్కడైతే నిజంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు రోడ్లు లేక నడి రోడ్డు మీద ప్రసవం అవుతా ఉన్నారో అక్కడ వీళ్ళు రోడ్లు వేయరు సార్. కేవలం కక్ష సాధింపు కోసం రోడ్లు వేస్తారు. ఆ రోడ్లు వేయాల్సిన డబ్బులతో వీళ్ళు శిలాఫలకాల మీద, లేకపోతే సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకుంటారు, లేకపోతే పాస్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకుంటారు, పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుల మీద పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకుంటారు. ఈ రోజున ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గురించి చెప్తా ఉన్నారు సార్ శేఖర్ రెడ్డి గారు. మేము ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించలా. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక మార్లు మొత్తుకున్నాం. వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంగ్లీష్ మీడియాన్ని మేము వ్యతిరేకించలా. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలి. అది పిల్లల డెసిషన్. అది ఏ మీడియంలో చదువుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి, ఏ మీడియంలో చదువుకోవాలని. యాజ్ ఏ ప్రభుత్వంగా మనకు హక్కు లేదు సార్. మీరు డిక్టేటర్షిప్ చేయడానికి హక్కు లేదు. మీరు ఈ మీడియమే చదవాలని చెప్పడానికి మనకి హక్కు లేదు. వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. 1 జిల్లాలోనో 2 జిల్లాల్లోనో మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పాం. మీరు ఒకేసారి తెలుగు మీడియం మొత్తం తీసేస్తే మీకు ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి వ్యవస్థ ఉందా సార్? అక్కడున్న అధ్యాపకులకి ట్రైనింగ్ ఉందా సార్? మీరు వాళ్ళని డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం అంటే పిల్లలు ఏమైపోతారు సార్? మామూలుగానే పిల్లలకి ప్రెషర్ ఎక్కువైపోయి, పరీక్షల వల్ల ఒత్తిడి ఎక్కువైపోయి, ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి, టీచర్ల ఒత్తిడి ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరు సడన్ గా కనీసం బాత్రూములు కట్టే వ్యవస్థ లేదు అక్కడ. మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసి తెలుగు మీడియం తీసేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి మీద వాళ్ళకి ఎంత ప్రెషర్ పడుతుంది సార్? మీరు 3వ తరగతి పిల్లవాడికి టోఫెల్ ట్రైనింగ్ ఇస్తారా? టోఫెల్ ఎప్పుడు రాస్తారు సార్? ఆ ఎగ్జామ్ యొక్క వ్యాలిడిటీ ఎంత సార్? టోఫెల్ పరీక్ష రాస్తారా? గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు ఐబీ సిలబస్ తీసుకొస్తారా? ఐబీ సిలబస్ తీసుకొచ్చి దాన్ని మొత్తాన్ని ఒక స్కామ్ సార్. ఐబీ సిలబస్ మొత్తం బైజూస్ ఒప్పందం చేసుకున్నారు సార్. అది పెద్ద స్కాము. ఆ ట్యాబులు పెద్ద స్కాము. ఆ స్కాములు మొత్తం మేము చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ప్రణాళిక కాదు. దానివల్ల ఎంత డబ్బులు మనం వెనకేసుకోవచ్చు, ఎంత డబ్బులు మనం తినవచ్చు, పిల్లలకు ఉపయోగపడే, వాళ్ళ మానసిక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో కడప జిల్లాలో గవర్నమెంట్